మొదటి వారం కూడా ముగిలేదు. విష్ణుప్రియ హౌస్ లో లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది. ఆ మేల్ కంటెస్టెంట్స్ కి సేవలు చేస్తూ ప్రేమించమని వేడుకుంటుంది. విష్ణుప్రియ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో టాప్ సెలబ్రిటీ. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ఆమెకు భారీ ఫేమ్ ఉంది, పాపులారిటీ కూడా ఉంది. ఈ సీజన్ కి ఆమె హైయెస్ట్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. విష్ణుప్రియకు వారానికి 4 లక్షలు చెల్లిస్తున్నారని అంచనా వేస్తున్నారు. విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్స్ లో ఒకరు అనడంలో సందేహం అయితే లేదు. విష్ణుప్రియ యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె కామెడీ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా షోతో యాంకర్ గా ఫేమ్ రాబట్టింది. ఈ యూత్ఫుల్ గేమ్ షోలో సుడిగాల్ సుధీర్ తో పాటు ఆమె సందడి చేసింది. విష్ణుప్రియ, రీతూ చౌదరి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి ఎంపికయ్యారంటూ ప్రచారం అయితే జరిగింది. రీతూ చౌదరి పేరైతే ప్రముఖంగా వినిపించింది. విష్ణుప్రియ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. విష్ణుప్రియ టైటిల్ కోసం ప్రణాళికబద్ధంగా వెళ్తుంది. వారం గడవక ముందే ప్రేమ కథ షురూ చేసింది. మేల్ కంటెస్టెంట్స్ తో విష్ణుప్రియ సన్నిహితంగా ఉంటుంది. నాగ మణికంఠతో పులిహార కలిపిన విష్ణుప్రియ తాజాగా సీరియల్ నటుడు పృథ్వీరాజ్కి నేరుగా వల విసిరింది. పృథ్వీరాజ్కి సేవలు చేస్తుంది. కిచెన్ లో పృథ్వీరాజ్కి కాఫీ తయారు చేసి ఇచ్చిన విష్ణుప్రియ, నీకు సేవలు చేస్తున్నాను, నన్ను ప్రేమించొచ్చుగా అని అడిగేసింది. ఏంటి, కాఫీ ఇచ్చినందుకు ప్రేమిస్తారా అని పృథ్వీరాజ్ అన్నాడు. ఓ అబ్బాయిని ప్రేమించమని నేరుగా అడిగిన విష్ణుప్రియ తీరు చర్చకైతే దారితీసింది. బిగ్ బాస్ షోలో ప్రేమ జంటలకు మంచి మైలేజ్ ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అయితే ఈ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఆ సీజన్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవి లవ్ ట్రాక్ నడిపారు. వీరిద్దరి రొమాంటిక్ డ్రామా సూపర్ హిట్ అయింది. ఆడియన్స్ కూడా బాగా కిక్కిచ్చింది. సీజన్ 4లో అఖిల్, మోనాల్ సీరియస్ గా ప్రేమలో పడ్డారు. మోనాల్ అయితే అఖిల్ కోసం త్యాగాలే చేసింది. ఆ సీజన్ విన్నర్ అభిజిత్ మొదట్లో మోనాల్ కి ట్రై చేశాడు, కానీ ఆమె అఖిల్ కి అయితే కనెక్ట్ అయింది. సీజన్ 5లో షణ్ముఖ్, సిరి స్నేహం ముసుగులో ప్రేమాయణం సాగించారు. వీరిద్దరి మధ్య ముద్దులు, హగ్గులు, గిల్లి గజ్జాలు తరచుగా చోటు చేసుకునేవి. సీజన్ 6లో ఎనియాస్ సుల్తానా, ఆర్జే సూర్య లవ్ ట్రాక్ సైతం హైలైట్ అయింది. బిగ్ బాస్ షోలో జంటలుగా మారిన కంటెస్టెంట్స్ 10 వారాలకు పైగా హౌస్ లోనే ఉన్నారు. కొందరు ఫైనల్స్ కి వెళ్లారు, టైటిల్స్ కూడా కొట్టారు. అయితే బిగ్ బాస్ షోలో ప్రేమలో పడ్డ ఏ జంట బయటకు వచ్చాక దాన్ని అయితే కొనసాగించలేదు. కేవలం సెన్సేషన్ కోసమే ప్రేమికులుగా నటించారేమో అనే భావన కలుగుతుంది. ప్రస్తుతం విష్ణుప్రియ సైతం ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది. విష్ణుప్రియ, పృథ్వీరాజ్ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో లవర్స్ గా అవతరిస్తారేమో చూడాలి. మీరు ఒకవేళ బిగ్ బాస్ చూస్తున్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.